సింపతి. సింపతి అంటే దయ, జాలి. మనలో రెండు ఉండాలి, ఒకటి ఉండకూడదు. ఏంటో చెప్తా. జాలి ఉండాలి మేడం. మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఎంపతి, సింపతి, పిటి. ఎంపతి అంటే ఏంటి చెప్పండి సార్స్? ఒకసారి ఆ సార్లు అందరూ హాయ్ చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా అందరూ హాయ్ చెప్పాలి. హాయ్, థ్యాంక్ యూ. సో ఎంపతి అంటే ఏంటి? మేడం కరెక్ట్, కరెక్ట్. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. నాకు తలకాయ నొప్పి వచ్చింది, ఆయనకి తలకాయ నొప్పి వచ్చింది. నేను దాన్ని యాక్చువల్గా ఫీల్ అవ్వడం, జెన్యూన్గా ఫీల్ అవ్వడం, దాన్ని ఎంపతి అంటారు. ఓకే, నీకు యాక్చువల్గా తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో, అది ఎంపతి. ఆ ఎంపతి తోటి మనము వాళ్ళతోటి కనెక్ట్ అవుతాం, కనెక్ట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. వాళ్ళని నేను ఎలా అయితే పైకి వచ్చానో ఆ ప్రాబ్లం వల్ల, ఆ పెయిన్ వల్ల నేను వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళని కూడా పైకి తెస్తాను. అది ఎంపతి. సింపతి జాలి. మనం ఆ సిచ్యువేషన్లో ఉండకపోయిండొచ్చు, కానీ మనకి ఇక్కడ సింపతి అంటే జాలి కాదు, మోస్ట్లీ ఎప్రిసియేషన్. ఎప్రిసియేషన్ అంటే ఏంటి? అభిమానం అనుకోండి. అభిమానమా? ఎప్రిసియేషన్ అంటే ఏమంటారు? మెచ్చుకోవడం. థ్యాంక్ యూ. ఏంటండి? మెచ్చుకోవడమే కదా. ఓకే. సో ఇక్కడ నేను మాట్లాడే సింపతి, సానుభూతి అది డిక్షనరీ లాంగ్వేజ్. అది నేను డిక్షనరీ లాంగ్వేజ్ మాట్లాడట్లా. ఓకే, ఇక్కడ సింపతి నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఎప్రిసియేషన్. ఎప్రిసియేషన్ దేనికి? ఇన్నర్ వర్క్ చేస్తున్న వాళ్ళకి, పర్సనాలిటీకి, ఈగోలకు కాదు. ఓకే మేడం, మీరు ఇన్నర్ వర్క్ బాగా చేస్తున్నారు మేడం, కీప్ ఇట్ అప్. ఐఎమ్ సింపథైజింగ్ విత్ హర్, ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్. ఎందుకంటే ఆమె ఇన్నర్ వర్క్ చేస్తోంది, నేను ఇన్నర్ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆమె ఇన్నర్ వర్క్ కనిపిస్తోంది. సో ఐ విల్ అప్రిషియేట్ హర్. సింపతి ఈజ్ నథింగ్ బట్ అప్రిసియేషన్. ఓకే, సింపతి అంటే జాలి మాత్రమే తెలుసు కదా మనకి. ఓకే, మన జాలికి తర్వాత వద్దాం, పెద్ద కాన్సెప్ట్ అది. సో ఎవరైతే ఇన్నర్ వర్క్ చేస్తున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయడం. రోజు మెడిటేషన్ చేస్తున్నావా? వెరీ గుడ్. సహృదయంతో ఉండడం, అదే సింపతి అంటే. ఓకే, నా ఫేవరెట్ టాపిక్ పిటి, జాలి. పిటి ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటి? ఎవరెవరికి ఉందో ఒకసారి చేతులు లేపండి. ఎవరికి లేదన్నమాట అంత నమ్మను. ఎవరెవరికి సెల్ఫ్ పిటి ఉంది చేతులు లేపండి. ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయరు. ఓపెన్గా ఆనెస్ట్గా ఉందామంటే చెప్పండి, నేను మళ్ళీ క్లాసులు తీసుకుంటా. సెల్ఫ్ పిటి ఎవరికి లేదా? ఆయన లేపారు చెయ్యి. ఎవరికి లేదా సెల్ఫ్ పిటి? అబ్బా నేను చాలా కష్టపడుతున్నాను అబ్బాయి జీవితంలో. సెల్ఫ్ పిటి అంటే ఏంటి అర్థమైందా? ఫస్ట్ సెల్ఫ్ పిటి అంటే ఏంటి? మన మీద మన జాలి పడిపోవడం. ఎవరో జాలి పడక్కర్లే, మన మీద మన జాలి ఉంటుంది. మన స్టోరీ మీద మనకి జాలి. మన స్టోరీలు ఎంత జాలో, మన స్టోరీలలో ఎంత కష్టపడ్డానబ్బా, ఎన్ని బాధలు పడ్డానబ్బా, నేను ఎంత కష్టాలన్నా పైకి వచ్చానబ్బా. మన మీద మనకి చాలా ఎక్కువైపోయింది, మన స్టోరీల మీద. ఓకే,
సో మనము సెల్ఫ్ పిటీ ఉంది అంటే మనము పాస్ట్లో బతుకుతున్నట్టు అర్థం. అర్థమైందా లేదా? ఏమర్థమైంది? సెల్ఫ్ పిటీ ఉంటే ఎక్కడ బతుకుతున్నట్టు? నేను ఎంత కష్టపడాను పాస్ట్లో. నా చిన్నప్పుడు ఇలా అయింది, నేను నా బాయ్ ఫ్రెండ్ ఇలా చేశాడు, నా గర్ల్ ఫ్రెండ్ ఇలా చేసింది, నా జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఎవరికేం చెప్పుకోవాలా నా బాధలు? నా మీదే నాకు జాలి, పక్కన వారి గురించి దూరికి బత్. నా కష్టాలే నాకు ఎక్కువ, నా పేనే నాకు ఎక్కువ, నా బాధే నాకు ఎక్కువ. సెల్ఫ్ పిటీ, జాలి జాలి. అబ్బా, చేస్తామా లేదా మనము? థ్యాంక్ యూ. అందరు ఒప్పుకోవాలి చేస్తామని, లేకపోతే నేను ఒప్పుకోను. జీవితంలో ఎప్పుడు ఒక్కసారైనా మీరు జాలి పడి ఉంటారు. ఇది వాస్తవం, నేను వాస్తవాలు మాట్లాడతా. ఓకే, సో సెల్ఫ్ పిటీ అనేది మనం తీసేద్దాం మేడం, ఎందుకంటే అది పాస్ట్ రిలేటెడ్. మనం పాస్ట్లో బతుకుతామా, ప్రెజెంట్లో బతుకుతున్నామా, ఫ్యూచర్లో బతుకుతున్నామా? పాస్ట్ని వదిలేద్దామా లేదా? ఎలా వదిలేస్తాము? ఎలా తీసేస్తాం సెల్ఫ్ పిటీ? ఎలా ఉండాలి ప్రెజెంట్లో? ఇది చేయాలి అది చేయాలి అందరూ చెప్తున్నారు మేడం సార్లు. ఎలాగా? హౌ? నేను చెప్తానా? అబ్బా, మనం పాస్ట్లో బతకకుండా ఉండడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ బాధలని, ఏదైతే మన పెయిన్ ఉందో దాన్ని ఒకసారి రీలీవ్ చేయండి. రీలీవ్ అంటే మళ్ళీ జీవించండి. రీలీవ్ చేసినందువల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు భౌతికంగా ఎదిగాం, కానీ మెంటల్గా అక్కడే ఉన్నాం, ఎమోషనల్గా అక్కడే ఉన్నాం. అవునా కదా? మన 6 years ఏజ్ ఉన్నప్పుడు ఎవరన్నా మనకి బాగా ఒక గట్టి ఇమోషనల్ దెబ్బ కొడితే మనం 6 years ఏజ్లోనే ఉంటాం, పెరగం. కాబట్టి మనం అక్కడి నుంచి ఆధ్యాత్మికంగా కూడా పెరగాలంటే, ఆ ఎమోషనల్ బ్లాక్స్ తీయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలంటే మనము ఆ సిచ్యువేషన్ని మళ్ళీ ఒకసారి నెమరేసుకోవాలి. నెమరేసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉండే ప్రతి మనిషి చెప్పుల్లో మీరు ఉండండి. అంటే స్థానంలో, చెప్పులు అంటే అది కాదు, వేరే, అంటే ఆ స్థానంలో ఉండండి. ప్రతి మనిషిని ఒక కరుణ ఆస్పెక్ట్తో చూడండి. ఆ మనిషిని ప్రేమించడానికి ట్రై చేయండి. ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేశారో, ఏదైతే మీ బ్లాక్ మీలో ఉండిపోయిందో ఆ మనిషితోటి కొంచెం కంపాషనేట్గా ఉండండి. ఆ మనిషి మీకు చేసింది తప్పో రాంగో నాకు తెలీదు, కానీ మీకు ఆ హర్ట్ అనేది ఉండిపోయింది. సో ఆ హర్ట్ అనేది తీసేయాలంటే ఫస్ట్ ఆ సిచ్యువేషన్కి వెళ్ళి మళ్ళీ జీవించండి. ఆ మనిషిని ఫర్గివ్ చేసేయండి, మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోండి. ఫస్ట్ మనల్ని మనం ఫర్గివ్ చేసుకోవాలా. కష్టమా అది? ఈజీనా? ఈజీనా? చాలా ఈజీనా? మనల్ని మనం క్షమించుకోవడము ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా లేదా? మిమ్మల్ని మీరు క్షమించుకోవడం. దాని తర్వాత ఆ సిచ్యువేషన్లో ఉన్న అందరినీ మీరు ఏం చేయాలి? చేస్తారా? నిజంగా క్షమించాలి. మీరు ఒక్కొక్కరిని వాళ్ళ స్టోరీలు చెప్పడానికి పిలిచినప్పుడు మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి లేదా? వస్తాయి కదా. ఎప్పుడైతే మీ స్టోరీ చెప్పేటప్పుడు మీ కళ్ళలోంచి నీళ్ళు రావో అప్పుడు మీరు కంప్లీట్గా హీల్ అయినట్టు. ఎప్పుడైతే మీ వాయిస్ తడబడదో మీ స్టోరీ చెప్పేటప్పుడు అప్పుడు మీరు హీల్ అయినట్టు. అర్థమైందా? ఓకే, సో ఫస్ట్ మన పాస్ట్ని మనం లెట్ గో చేసేద్దాం, వదిలేద్దాం మన పాస్ట్ని. అయిపోయింది, ఇంకా పట్టుకుని కూర్చొని ఎంతకని మోస్తారు ఆ పాస్ట్ని మీరు? ఇంకా ఎన్నాళ్ళు మోస్తారు? పాస్ట్ అయిపోయింది, లెసన్స్ నేర్చుకుందాము, ప్రొసీడ్ అవుతాం, మూవ్ ఆన్ అవుతాము.
ఆ 6 year old పిల్లవాడినో రిలీజ్ చేద్దాము. రిలీజ్ చేద్దామా వద్దా? చేయాలా? ఎప్పుడు చేస్తారు? వర్తమానంలో చేస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్యూచరు మనకి ఇది మోయాల్సిన పని ఉండదు. రేపు మనకి ఇది మోయాల్సిన పని ఉండదు. మనం ఫ్రీగా ఉండగలం, హ్యాపీగా ఉండగలం, జాయ్ఫుల్గా ఉండడము. ఎల్లప్పుడూ జాయ్ఫుల్గా ఉండాలని ఉందా లేదా ఎవరికన్నా? మరి వదిలేస్తారా? వదిలేరా మీరు పాస్ని? పాస్ట్ నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి. నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఆ విజ్డమ్ ఉండాలి. కానీ ఆ పెయిన్ని తీసేయండి. లెసన్స్ గుర్తుపెట్టుకోండి, పెయిన్ని తీసేయండి. పెయిన్ మనకొద్దు. ఏమైనా పనికొస్తుందా పెయిన్? మనకి పెయిన్ వచ్చింది, లెసన్స్ నేర్పించింది, కథం, ఫుల్ స్టాప్. ఓకే. సో జాలి నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాం మేడం. సో మనకి మన పట్ల, వేరే వాళ్ళ పట్ల ఎంపతి ఉండాలి. వాళ్ళ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకోగలగాలి. సింపతి ఉండాలి, ఎప్రిసియేషన్ ఉండాలి. సింపతి ఇస్ నథింగ్ బట్ ఎప్రిసియేషన్, మెచ్చుకోవడం అనేది ఉండాలి. ఇన్నర్ వర్క్ చేసే వాళ్ళకి, పర్సనాలిటీలకి, ఈగోలకి కాదు. ఓకే. అండ్ సెల్ఫ్ పిటీ అనేది తీసేద్దాము. వేరే వాళ్ళ మీద అంటాం, అయ్యో పాపం అంటాం. కానీ మీరు హెల్ప్ చేయరు, చేయాలని ఉద్దేశం లేదు. కానీ ఈ సౌండ్ నేను ఎన్నిసార్లు వింటాను తెలుసా? సీరియల్ చూసేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు ఈ సౌండ్ మీరు చేస్తారా లేదా? మీరు హెల్ప్ చేసే ఆలోచన ఉంటే చేయండి, లేకపోతే వదిలేయండి. చేయగలరా? చేయండి, హెల్ప్ చేయండి. హెల్ప్ చేయలేరా? చేసే స్థితిలో లేరా? చేయకండి, వద్దు. కంపాషన్ ఉండాలి, అర్థం చేసుకోవాలా. కానీ హెల్ప్ చేయండి. వేరే వాళ్ళతో కంపాషనేట్ ఉండడం అంటే వాళ్ళని ఎదిగేలా చేయడం, వాళ్ళలోకి జాయ్ని నింపడం, వాళ్ళకి ఫ్రీడమ్ నింపడం, వాళ్ళలో స్ఫూర్తిని నింపడం. అదే వర్క్ అంటే. సినిమాలు చూసి, సీరియల్ చూసి, ఓకే. సో అది పిటీ అండ్ సెల్ఫ్ పిటీ. మూడిటికి డిఫరెన్స్ తెలిసిందా? 3 జాలి, 3 దయానేనా? ఓకే. సో మనలో ఎంపతి అండ్ సింపతి నింపుకునేందుకు ఒక 2 minutes మెడిటేషన్ చేద్దాం. సో వి విల్ fill our hearts with sympathy and empathy. ప్రతి మనిషిని మనము మెచ్చుకోగలగాలి వాళ్ళు ఇన్నర్ వర్క్ చేస్తున్నప్పుడు. మనలో ఎంపతి అనేది పెంచుకుందాము అందరి తరపున. ప్రతిరోజు మనము ఒక్క మనిషినైనా ఎప్రిషియేట్ చేద్దాం. ఈరోజు నుంచి
మనము పాస్ట్ని వదిలేద్దాము. అందరినీ క్షమిస్తాము. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అందరినీ క్షమించండి. గతం గతః. ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఫ్యూచర్ గురించి హోప్ పెంచుకోండి. ఫ్యూచర్లో మనము వెళ్ళాలి. 4, 3, 2, 1. రిలాక్స్. ఎంపతి ఉందా? ఎంపతి ఉందా మన మనసులలో? హృదయాలలో ఉందా? ఎవరి పట్ల? ఫస్ట్ మనం ఫ్యామిలీతో స్టార్ట్ చేద్దాం. ఫ్యామిలీతో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా మన ఎంపతిని పెంచుకుంటూ పోదాము. ఫస్ట్ ఫ్యామిలీలో హార్ట్ని చూద్దాము. ఫస్ట్ ఫ్యామిలీలో కంపాషన్ చూద్దాం. మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోదాము. ఓకే, వి షుడ్ స్టార్ట్ విత్ ఫ్యామిలీ ఫస్ట్. సో మనం అందరినీ క్షమించేయాలి. క్షమిస్తామా? మనకి పెయిన్ ఇచ్చిన వాళ్ళని, మనని బాధ పెట్టిన వాళ్ళని క్షమిస్తామా లేదా? లేకపోతే వాళ్ళు మనని బాధ పెట్టకపోతే, మనకి పెయిన్ ఇవ్వకపోతే మనం ఎలా నేర్చుకుంటాం ఎలా అధిగమించాలనేది? ఎవరైతే మనకి పెయిన్ ఇస్తారో బాధిస్తారో వాళ్ళే బెస్ట్ టీచర్స్. లైఫ్లో లెసన్స్ నేర్చుకోవాలంటే టీచర్స్ ఉండాలా లేదా? లెసన్ ఎలా అవుతుంది టీచర్ లేకపోతే? సే థ్యాంక్ యూ టు దెమ్. మీరు ఇంకా స్ట్రాంగ్ అయ్యారా లేదా? ఏ ప్రాబ్లం వచ్చినా, అట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా నేను విస్టాండ్ అవ్వగలను. అవునా కదా? మీరు ఎవరైతే పెయిన్ ఇచ్చారో, ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేస్తారో, బాధ పెట్టారో, దే ఆర్ ద బెస్ట్ టీచర్స్. యూ షుడ్ సే థ్యాంక్ యూ టు దెమ్ అండ్ ఫర్గివ్ దెమ్. ఓకే, మనసులో ప్రేమ ద్వేషం రెండు పక్క పక్కన ఉండవు. ఉంటే ద్వేషం ఉంటుంది, లేకపోతే ప్రేమ ఉంటుంది. మనం దేంతో నింపుకుంటాం? 100%. మిమ్మల్ని మీరు క్షమించుకుంటే మీరు ఫ్రీగా ఉండగలరు మేడం. ఫ్రీగా ఉండాలని లేదా అండి మీకు? అదే ఇమోషనల్ స్లేవరీ, మెంటల్ స్లేవరీ అంటే బానిసత్వం. మీ పెయిన్కి మీరు బానిసలుగా ఉన్నారు. ఫ్రీగా అండి, అందరినీ ఫర్గివ్ చేసేయండి. మూవ్ ఆన్. ఫ్యూచర్ ఉంది, హోప్ ఉంది. ఇంకా మొయ్యడం ఆపేసి వదిలేసి, బ్యాగేజ్ లగేజ్ అన్నీ వదిలేసి మూవ్ ఆన్ అవ్వండి. మోసి 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 అబ్బా నా చేతులు నొస్తున్నాయి, అబ్బా నా కాళ్ళు నొస్తున్నాయి. ఫర్గెట్ యువర్ పాస్ట్. లెట్ గో ఆఫ్ యువర్ పాస్ట్. పాస్ట్ని వదిలేద్దాము, అందరినీ క్షమిస్తాము. నిన్ను నువ్వు క్షమించుకో.